మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. లాభస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడినప్పటికీ మీరు శ్రమించవలసినటువంటి పరిస్థితులు అంశాలు ఎప్పటికప్పుడు పెరిగే విధంగానే ఉంటుంది. వ్యయస్థాన స్థిత శనేశ్వరుడి యొక్క సంచారం వలన, ఏలినాటి శని ప్రభావం వలన అనుకున్న కార్యక్రమాలు పూర్తి కావడానికి మీ వంతు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల గురించి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. ధనం తగ్గే అవకాశం ఉందని సుస్పష్టమైనటువంటి సూచనలు కనిపిస్తాయి. మూలంగా రుణాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాల ద్వారా ఇన్వెస్టర్లని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉపాధి నిమిత్తం కావచ్చు, లేదా వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం కావచ్చు, కొన్ని కోర్సులు చేయాలి, కొద్దిపాటి విద్యను అభ్యసించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరము. విద్యార్థులకు కాస్తంత శ్రద్ధ అవసరము. ఏ పని చేసినప్పటికీ, చేయాలనుకుంటున్నప్పటికీ పెద్దవాళ్ళని సంప్రదించండి. రిజల్ట్స్ మాత్రమే మన భవిష్యత్తు కాదు, మన జీవితం కాదు. అది కేవలం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక ఫెయిల్యూర్ని మనం ఎదుర్కోక తప్పదు. అది కాస్త చిన్న వయసులోనే ఎదుర్కొంటే ఉత్తరుత్తర మనం ఎక్కువ జాగ్రత్తగా ఉంటాము. ఇలా ఆలోచించి మెలగండి అంతే. ఏదైనా మీరు అనుకున్న స్థాయిలో రిజల్ట్ కనిపించినప్పటికీ ఇలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకి మంచి చెడులతో పాటు ఎదురు దెబ్బలు తగిలితే ఎలా నిలబడాలో కాస్తంత కూర్చోబెట్టి నేర్పించండి. వేరే వాళ్ళని చూపించి మాత్రం వదిలేయద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. సర్వరక్ష చూర్ణంతో స్నానమాచరించండి.